ఎవరివన్ గీత ఎవరి టాపిక్ వచ్చేసరికి నార్సిస్టిక్ పర్సనాలిటీ. నేనే గొప్ప అని మగవాళ్ళని కానివ్వండి భర్తలను కానివ్వండి ఎదిరించాలా భరించాలా. చాలా మంది మగవాళ్ళు నేనే గొప్ప, నేను చేసిందే కరెక్టు, నాకే అన్నీ తెలుసు అని చెప్పేసి భార్యలను కానివ్వండి ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడవాళ్ళని కానివ్వండి ఎక్కువ బాధ పెడుతూ ఉంటారండి. బట్ ఎందుకు అంత బాధపడాలి, వాళ్ళ నుంచి బయటకు వచ్చేయచ్చు కదా అనుకోవచ్చు. బట్ బయటకు వచ్చే టైంకి వీళ్ళు ఏం చేస్తారంటే, లైక్ ఎగ్జాంపుల్, ఒక చేపలు పట్టే అతను చెరువులో గాలం వేసి చేపను బయటకు తీసి ఏం చేస్తాడు, ఆ చేపను వండుకొని తినేస్తాడు. ఆ చేప ఒక్కసారితో చచ్చిపోతుంది, అంత బాధ ఏమీ ఉండదన్నమాట. బట్ ఈ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడవాళ్ళని కానివ్వండి భార్యలను కానివ్వండి మగవాళ్ళు ఏం చేస్తారంటే, ఆ గాలం వేసాక అంటే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాక వాళ్ళు బయటకు తీస్తారు చేపని. తీసాక ఆ చేప చాలా బాధపడుతుంది. అంటే ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడవాళ్ళు చాలా బాధపడతారనమాట. అమ్మో అసలు ఈ బాధ నేను పడలేను, వీళ్ళతో నేను తట్టుకోలేను, అసలు వీళ్ళ నుంచి బయటకు వద్దాము అనే టైంకి వాళ్ళు ఏం చేస్తారు, ఆ చేపని నీళ్ళలో వదిలేస్తారు. అంటే వాళ్ళకు ఒక హోప్ కలిగిస్తారు, నేను మారుతాను మంచిగా ఉంటాను అని చెప్పేసి. ఆ హోప్తో వాళ్ళు మళ్ళీ హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్న టయానికి మళ్ళీ బయటకు తీస్తారు, మళ్ళీ బాధ పెడతారు. ఇలా చేస్తూ ఉంటారండి ఇలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు. బట్ వీళ్ళని ఏం చేయాలి, ఎదిరించాలా భరించాలా? వీళ్ళందరితో ఇలానే ఉంటారా అంటే అందరితో అయితే ఇలా ఉండరండి. బట్ ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళతోనే ఇలా ఉంటారు. వేరే ఆడవాళ్ళతో వాళ్ళు హ్యాపీగానే తిరుగుతూ ఉంటారండి. బట్ వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా ఇలాంటి వాళ్ళకంటే? ఉంటారండి. టూ ఫ్రెండ్సే ఉంటారనమాట. టూ టైప్స్ వాళ్ళు. ఒకళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వీళ్ళే కావాలని చెప్పేసి వీళ్ళని భరించేవాళ్ళు ఒకళ్ళు అయితే, అండ్ ఇంకొకళ్ళకి వీళ్ళకి భజన చేసే బ్యాచ్ అనమాట. అది వాళ్ళకే తెలుసు, ఎవరు భజన చేస్తారో వాళ్ళతో ఉంటారనమాట. బట్ మరి వీళ్ళు మారరా అంటే వీళ్ళేం పైనుంచి ఊడిపడలేదండి. వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదు. బట్ ఎమోషనల్గా ఎక్కువ కనెక్ట్ అవ్వడం వల్ల మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. మరి వీళ్ళని ఏ విధంగా మార్చుకోవాలి, వీళ్ళు ఎలా మారుతారు? కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. మనకి చేతికి ఇన్ఫెక్షన్ అయితే చేతిని తీసేసుకోవాలండి. ఆ చెయ్యి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి చెయ్యి ఇష్టం అని చెప్పేసి ఉంచుకుంటే అది మన బాడీ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది. మనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యామని చెప్పేస్తే మనుషుల్ని దూరం చేసుకోలేము. ఆ ఎమోషన్ తగ్గించుకోవాలి. ఎలా ఏంటి కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. మనకి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు భార్యాభర్తల్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మనం పనిచేసే చోట మన బాస్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి చోట ఉంటారండి. వీళ్ళని భరించాలి, తట్టుకొని నిలబడాలన్నమాట. వీళ్ళని ఎలా భరించాలి, అసలు వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళు ఏమన్నా సెల్ఫిషా అంటే సెల్ఫిష్ వేరండి. సెల్ఫిష్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఓన్లీ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళ వరకే ఆలోచిస్తారు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు సెల్ఫిష్ వాళ్ళైతే. బట్ వీళ్ళు ఏంటంటే సెల్ఫిష్ పొసెసివ్నెస్ అనమాట. వాళ్ళ వరకు ఆలోచించుకోవడమే కాకుండా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేనే కరెక్టు, నేనే గ్రేటు, నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చేసింది కరెక్టు, నేను తప్పు చేయను అని మొత్తం పాజిటివిటీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంచుకొని నెగిటివిటీని యువతల వాళ్ళ వైపు ఉంచుతారనమాట. నేనే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేను ఎక్కడా తప్పు చేయను, అందరికన్నా నేనే గ్రేటు అన్న ఫీలింగ్తో వీళ్ళు ఉంటూ ఉంటారండి. అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళని భరించాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. బట్ వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు చూసిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అండ్ ఏదో సాధించాలన్న కసితో అవ్వచ్చండి. అలా ఉండడంలో తప్పలేదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్ కింద వస్తుంది, అలానే ఉండాలి మనుషులకి. బట్ అది ఎక్కువైపోయి వీళ్ళకి నేనే గొప్ప, నేనే గ్రేటు అని చెప్పేసి ఇలాంటి ఫీలింగ్తో ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి ఎమోషనల్గా ఎవరైనా కరెక్ట్ అయితే నేనే గొప్ప కదా, నేనే గ్రేట్ కదా అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ బాధ పెడుతూ ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అసలే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఎక్కువ. బట్ ఎమోషనల్గా కరెక్ట్ అయ్యి అండ్ నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని భార్యలు కానివ్వండి ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడవాళ్ళు కానివ్వండి అలా చెప్తే వాళ్ళు ఇంకా గ్రేట్గా ఫీల్ అయ్యి వాళ్ళని ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటారు. బట్ వాళ్ళు పడే బాధ కానివ్వండి వాళ్ళకు మీద చూపించే ఎఫర్ట్ వాళ్ళకి తెలియదు అంటే తెలుసండి, వాళ్ళకి తెలియకేం కాదు, తెలుసు అనమాట. తెలిసి కూడా వాళ్ళు లెక్క చేయరు, తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు. వాళ్ళతోనే అలా ఉంటారు. మన అందరితో అలానే ఉంటారా అంటే చెప్పాను కదా, భజన వేస్తే బాగానే ఉంటారు వాళ్ళు. బట్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు వాళ్ళ కోసమే ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు. భార్యలు కానివ్వండి, కావాలనుకొని రిలేషన్ పోగొట్టుకోకూడదు అనుకున్న వాళ్ళని కానివ్వండి అలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అంతేగాని మిగతా వాళ్ళతో బాగానే ఉంటారు భజన చేసే వాళ్ళతో. ఓకే, ఎస్. అండ్ మరి వీళ్ళని ఏం చేయాలి, ఎలా భరించాలి, ఆ బాధని ఎలానే తట్టుకోవాలా అంటే ఎంతకాలం తట్టుకుంటారు, ఎంతకాలం అలా బాధ భరిస్తారు? చెప్పారు కదా, ఇప్పుడు చేయికి ఇన్ఫెక్షన్ అయింది, నాకు ఈ చేయి అంటే చాలా ఇష్టం. బట్ ఈ చేయికి ఇన్ఫెక్షన్ అయింది కదా, మరి చేయి ఇష్టం కదా, తీసేయకపోతే ఏం చేయాలంటే ఈ ఇన్ఫెక్షన్ మొత్తం బాడీ మొత్తం వెళ్ళిపోతుంది, బాడీ మొత్తం పాకుతుంది, నాకు ఏమవుతాం, స్పాయిల్ అయిపోతాం అనమాట. అలానే మనకి వాళ్ళంటే ఇష్టము, వాళ్ళ నుంచి రిలేషన్ పోగొట్టుకోకూడదని చెప్పేసి ఉంచుకున్నాం అనుకోండి, మనం స్పాయిల్ అవుతాము, ఎక్కువ బాధపడతాము, ఎక్కువ టార్చర్ పడుతూ ఉంటాము, ఎక్కువ ఇబ్బంది పెడతారు మనల్ని. అవునా?
అప్పుడు మనం ఏం చేయాలి, ఈ చైన్ తీసేయాలి. ఇక్కడ చైన్ మీన్స్ ఎమోషన్స్ అనమాట. వాళ్ళ మీద పెంచుకున్న ఎమోషన్స్, అటాచ్మెంట్ని తగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. భార్య భర్తలను కానివ్వండి, భర్త భార్యలను కానివ్వండి. ఎలా అంటే ఇప్పుడు భర్తే ఉన్నాడు అనుకోండి, ఒక హీట్ ఆఫ్ మూమెంట్లో ఎక్కువ గొడవ జరుగుతుంది. గొడవ జరిగినప్పుడు భార్య దూరంగా వచ్చేద్దాము, అమ్మో అసలు వీళ్ళతో కష్టం అనుకున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే, నేను లేకపోతే నువ్వు ఎలా బతుకుతావు, నేను లేకపోతే పిల్లల్ని ఎలా పోషించుకుంటావు, నేను లేకపోతే నీ డబ్బులు ఎలా వస్తాయి, అండ్ నీ పరువు పోతుంది సొసైటీలో భర్తను వదిలేస్తే, అండ్ మీ అమ్మ నాన్న పరువు పోతుంది. ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ ఆడవాళ్ళకైనా సరే, పిల్లలన్నా కూడా, తల్లిదండ్రులన్నా కూడా, సొసైటీలో పరువు పోతుందన్నా కూడా, అండ్ పిల్లలు బాధలు పడతారు, తండ్రి లేకపోతే అయినా బాధతో కానివ్వండి ఎక్కువ భరిస్తూ ఉంటారండి. బట్ ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళతో ఉన్నా కూడా సేమ్ టార్చరు, అవునా? వాళ్ళేం టార్చర్ పెట్టకుండా ఉంటారా, నేనే గొప్ప, నీ లేకపోతే నువ్వు ఉండలేవు, ఇలాంటి ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు. అదే టార్చర్ ఉంటుంది. అలా లేకపోతే ఇలా ఎమోషనల్గా బాధపడాలి ఆడవాళ్ళు. భర్త లేకపోతే ఎలా, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను, మా అమ్మ నాన్న పరువు పోతుంది, అండ్ సొసైటీ నన్ను చిన్న చూపు చూస్తుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటారండి. బట్ వాళ్ళు ఉన్నా కూడా అదే టార్చరు, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు లేకపోయినా అదే టార్చరు. మరి అలానే విడిపోవాలా? ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఎవరైనా సరే, ఎవరు విడిపోవాలి, దూరంగా ఉండాలి ఎవరు కోరుకోరండి. బట్ మరి కలిసి ఉండాలి. కలిసి ఉంటే ఏం చేయాలి? టార్చర్ పడాలా? ఈ ఇన్ఫెక్షన్ ఒళ్ళంతా పాకించుకోవాలంటే అవసరం లేదండి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీని తగ్గించుకోండి, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని తగ్గించుకోండి, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ని తగ్గించుకోండి. అది చేస్తే చాలండి. వాళ్ళు కొంచెం మిమ్మల్ని టార్చర్ పెట్టడం తగ్గిస్తూ ఉంటారు అనమాట. మీరు కూడా అంత బాధపడరు అనమాట. అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, అమ్మో నిన్ను వదిలేస్తే నా పిల్లలు ఏమైపోతారు, మా అమ్మ నాన్న పరువు పోతుంది, సొసైటీలో నా పరువు పోతుంది, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పకండి. మీ మనసులో ఉంచుకోండి, మీరు ఆలోచించుకోండి. ఆ ఎమోషనల్ డిస్కషన్ని ఆ హీట్ ఆఫ్ మూమెంట్లో తగ్గించండి. నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే డిస్కషన్ ఆపండి. నువ్వు లేకపోతే నా పిల్లలు అనాథలైపోతారా అనే ఫీలింగ్స్ని ఆపేసుకోండి. ఆ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకి ఉంటుందన్నమాట. బట్ మన ఎమోషనల్ని వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. మన ఎమోషనల్ని ఆడవాళ్ళు ఎక్కువ సెంటిమెంట్కి లోన్ అవుతాం కాబట్టి, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి, మన ఫీలింగ్స్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని మనల్ని ఇలా ఆట ఆడిస్తున్నారు అనమాట. ఎమోషనల్గా కనెక్ట్ అయినా కూడా, అండ్ భార్యలను కానివ్వండి, ఆడవాళ్ళని కానివ్వండి, ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఇష్టము ప్రేమ పక్కకు పెడితే నన్ను వదిలి వీళ్ళు పోలేరు, సొసైటీలో వాళ్ళ పరువే పోతుంది, వాళ్ళ తల్లిదండ్రుల పరువే పోతుంది, పిల్లలు అనాథలైపోతారు. పిల్లలు ఇద్దరికీ కదా, ఒక్కరికే కాదు కదా. ఇలా మనం ఎమోషనల్గా ఎక్కువ సెంటిమెంట్గా వీక్ అయిపోయి ఎక్కువ డిస్కషన్ చేయడము, ఎక్కువ ఆర్గ్యూ పెట్టడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు మనతో ఆడుకుంటూ ఉంటారనమాట. అందుకని ఆ డిస్కషన్స్ తగ్గించుకోండి. ఓకే, ఎస్. మరి వాళ్ళు మారరా? ఎందుకు మారండి? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్ళే కాదండి, హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా సరే అండి, ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఆడవాళ్ళని కానివ్వండి, అండ్ వాళ్ళని ఎక్కువ ఇష్టపడిన ఆడవాళ్ళని కానివ్వండి, భార్యలను కానివ్వండి, వాళ్ళు వాల్యూ, వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళని నేను మిస్ చేసుకోకూడదు, వాళ్ళని పోగొట్టుకోకూడదు అనే ఇది ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ మారతారండి. ఆ మారే వరకు మీరు ఏం చేయాలంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీని, ఆ ఎమోషనల్ డిస్కషన్స్ తగ్గించుకోండి, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ని తగ్గించుకోండి. అది తగ్గించుకుంటే చాలండి. చక్కగా వాళ్ళకి ఎప్పటికైనా సరే మీ విలువ తెలుస్తుంది అనమాట. అది తగ్గించుకుంటే మీకేంటి, అప్పుడు ఆ ఎమోషన్స్ అంటే ఏంటి చెయ్యనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ మనకు ఒళ్ళంతా పాకవు కదా. ఎందుకని? ఇది ఎమోషన్స్. మనం ఎమోషన్స్ తగ్గించుకున్నాము అంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, మనం బాగుంటాం సేఫ్గా. బట్ మీరు వాల్యూ, మీరు ఇంపార్టెంటు, మీరు కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు మీకోసం మారుతారు, చేంజ్ అవుతారు. అప్పటి వరకు మీరు ఎమోషనల్ కనెక్టివిటీని తగ్గించుకుంటే చాలు. ఈ ఒక్క పాయింట్ ఆలోచిస్తే చాలండి. ఏ రిలేషన్ అయినా బాగుంటుంది. ఎదిరించాలా భరించాలా అని కాకుండా ఎమోషనల్ కనెక్టివిటీని, ఎమోషనల్ అటాచ్మెంట్ని తగ్గించుకోండి. మీరు వాల్యూ, మీరు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ వస్తారు. ఓకే, అసలు వాళ్ళకి ఇంపార్టెంట్ వాల్యూ అనుకున్నప్పుడు ఇంత బాధ పెట్టరు, అది కూడా ఒక క్వశ్చన్ అనమాట. బట్ ఏమో ఆలోచిస్తారేమో మీరు ఆ కనెక్టివిటీ తగ్గించుకుంటే. అప్పటివరకు తగ్గించి చూడండి, మీకు పోయేదేముంది, మీరు హ్యాపీగా ఉంటారు కదా. అంత ఎమోషనల్ కనెక్టివిటీ మీకు లేదు కదా, వాళ్ళకే ఉంటుందేమో కదా. అందుకని మీరు తగ్గండి, కనెక్టివిటీ తగ్గించుకోండి. వాళ్ళు ఆలోచిస్తారు. ఒకళ్ళు రాలేదనుకోండి, అంత ప్రేమ పోగొట్టుకున్నందుకు, అంత విలువైన వాళ్ళని పోగొట్టుకున్నందుకు వాళ్ళ బాధపడాలి, కానీ మీకైతే హ్యాపీగా ఉంటారు. మీకు ఆ కనెక్టివిటీ లేదు, తగ్గించుకున్నారు కాబట్టి. మీరు కావాలి, మీరు వాల్యూ, మీరు ఇంపార్టెంట్, అంత ప్రేమ మిస్ అవ్వకూడదు, వాళ్ళు త్రూ అనుకొని తెలుసుకున్నప్పుడు వాళ్ళు వస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, కనెక్టివిటీ తగ్గించుకోండి, మీరు సేఫ్గా ఉంటారు. వాళ్ళు రాలేదనుకోండి,
వాళ్ళకి వాల్యూ పోగొట్టుకున్నట్టే లెక్క అనమాట. ఒక వాల్యూ పోయింది, ఇంత ప్రేమ పోయిందని వాళ్ళు బాధపడాలి. మీరైతే అవసరం లేదు. ఒక్క లాజిక్ ఫాలో అవ్వండి. ఆ ఎమోషన్ కనెక్టివిటీ, అటాచ్మెంట్, డిస్కషన్స్ ఆపేసుకోండి. అండ్ ఏ రిలేషన్ అయినా ఎదిరించాలా భరించాలా అని కాకుండా కనెక్టివిటీని తగ్గించుకోండి చాలండి. ఏ రిలేషన్ అయినా హ్యాపీగా ఉంటుంది. మీరు వాల్యూ అనుకున్నప్పుడు వాళ్ళే వస్తారనమాట. రాలేదనుకోండి మీరు సేఫ్గా ఉంటారు, వాల్యూ విలువ అనేది వాళ్ళే పోగొట్టుకున్నట్లు అవుతుంది అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.